డిఎస్సి షార్ట్ 275 పక్కన ఒక సమాంతర చతుర్భుజం ప్యారలగ్రామ్ ఇచ్చాడు. దానిలో ఎక్స్ వై వాల్యూస్ కనుక్కొని మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ చూస్తే ప్యారలగ్రామ్ లో మన సమాంతర చతుర్భుజం ధర్మం చూస్తే ప్రతి కర్ణం కూడా మిగిలిన కర్ణాన్ని సమద్వికరణం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్ణం ఏదైతే ఉందో ఇది ఈ కర్ణాన్ని రెండు సమాన ముక్కలుగా విడదీస్తుంది. అంటే ఈ ముక్క ఎంత ఉంటుంది, ఈ ముక్క కూడా అంతే ఉంటుంది. అంటే y+7 అనేది ఎంత ఉంటుందో y+7 ఎంత ఉంటుందో ఇటువైపు ఉండే 20 కూడా అంతే ఉంటుంది అంటున్నాడు. మరి y+7 20 అయినప్పుడు y ఏమో 13 అవుతుంది. ఈ విధంగా y వాల్యూ తెలిసింది. మరి ఈ కర్ణమేమో ఈ కర్ణాన్ని కూడా రెండు సమాన ముక్కలుగా చేస్తుంది. అంటే x+y ఎంత ఉంటుందో అటువైపు ఉండే 16 కూడా అంతే ఉంటుంది. ఆ విధంగా చూస్తే y వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది. ఎంత వచ్చింది? 13 వచ్చింది. అంటే x+13 = 16. మరి x ఏమవుతుంది? 3 అవుతుంది. దీని ప్రకారం చూస్తే x y వాల్యూస్ అని మనం కనుక్కున్నాము. కానీ x y వాల్యూస్ అడగలేదు. x² + y² అన్నాడు. x² అంటే 9, y² అంటే 13², 169. ఆ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 178 వస్తుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.